హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి అనే అమ్మాయి అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా 700 కోట్ల భారీ భూ స్కామ్ లో ఇరుక్కపోయారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ భారతి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా ప్రచారం అయితే జరుగుతుంది సార్. మరి ఏంటి స్కామ్, వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, మరి ఇది ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్ దీని గురించి? నేను దీని మీద దాదాపు చాలా న్యూస్లు చూశాను. ఇవన్నీ కూడా తెలుగుదేశం ఛానళ్ళు మీడియాలోనే వచ్చాయి. ఓకే. ఎవరు కూడా ఇది దాని ఏమంటారు, అండర్ కన్స్ట్రక్షన్ లాంటిది న్యూస్ అనమాట. ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ కాల, కుకింగ్ జరుగుతుంది, వంట. ఈ లోపలే ఆ వంట ఎలాంటి వంట, దాంట్లో ఏమున్నాయి, ఇవన్నీ చర్చకు వచ్చాయి. బేసిక్గా ఇప్పటి వరకు వీళ్ళు చెప్తున్న సమాచారం అంటే హాఫ్ కుక్డ్, హాఫ్ బాయిల్డ్. ఇప్పటి వరకు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే రీతూ చౌదరి అనే అమ్మాయి 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఇరుక్కునింది అనేది టైటిల్ వార్త. ఈ రీతూ చౌదరి ఎవరు? చాలామందికి తెలుసు. రీతూ చౌదరి తెలుగు సినిమాలు, తెలుగు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళకి అందరికీ ఈ అమ్మాయి తెలుసు. జబర్దస్త్ చూసే వాళ్ళకి తెలుసు. రీతూ చౌదరి అనే అమ్మాయి యాక్చువల్గా వనం దివ్య అమ్మాయి అసలు పేరు. రీతూ చౌదరి అని పాపులరు. సో ఆ అమ్మాయి గతంలో గోరింటాకు, తర్వాత అమ్మ కోసం, ఇంటి గుట్టు ఇలాంటి సీరియల్స్లో నటించింది. దాని తర్వాత అనేక షార్ట్ ఫిల్మ్స్ చేసింది. సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్. రీల్స్ విపరీతంగా ఎక్స్పోజింగ్ చేస్తూ రీల్స్ చేస్తుంటుంది. అమ్మాయి జబర్దస్త్లో ఆది టీం ఉన్నాడు కదా, హైపర్ ఆది టీంలో పాపులరు. బోల్డ్గా ఉంటుంది అమ్మాయి, మాటలు కానీ బోల్డ్గా ఉంటుంది. అమ్మాయి కొన్ని యాంకర్గా ఇంటర్వ్యూలు కూడా చేసింది. సో అవన్నీ కూడా వైరల్ బాగానే అయినాయి ఇన్స్టాగ్రామ్లో కూడా. ఆ అమ్మాయి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి దాంట్లో కూడా పాపులర్ అయింది. సో ఆ అమ్మాయి ఒక చేమకుర్తి శ్రీకాంత్, వాడెవడో మాత్రం వీళ్ళెవరూ రాయలే. అసలు నిందితుడు అతనే, చేమకుర్తి శ్రీకాంత్. అతను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఒక్కడు రాయడు వీళ్ళు ఎవరు. తర్వాత అతను ఈమె కలిసి ఒక పెద్ద స్కామ్ చేశారు అనేది వీళ్ళు రాశారు. ఆ స్కామ్ ఎలా చేశారు ఏంటి రాయలేదు ఎవరు. దానికి ఇంకొక ఇది తీసుకొచ్చారు. ధర్మసింగ్ అనే ఒకడు దొరికాడు పోలీసులకి, ఏసీబీ వాళ్ళకి. ధర్మసింగ్ ఎవడు అంటే, నాకు కలెక్ట్ చేసిన పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి ధర్మసింగ్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నంలో మాజీ రిజిస్ట్రారు. అతని మీద అనేక కేసులు ఉన్నాయి. అతను అజ్ఞాతంలో ఉన్నాడు ఇప్పటి వరకు. ఎందుకంటే అవినీతి కేసులు ఉన్నాయి. పలుమార్లు జైలుకి వెళ్ళి వచ్చాడని వీళ్ళే రాశారు. సో పలుమార్లు జైలుకి వెళ్ళొచ్చిన ఒక అజ్ఞాతంలో ఉన్న ఒక సబ్ రిజిస్ట్రారు పోలీసులకి లేదా ఏసీబీ వాళ్ళకి దొరికాడు. వాళ్ళు అతని స్కాముల్ని విచారిస్తున్నారు. నువ్వు ఎలా ఇంత డబ్బులు సంపాదించావు, ఏ ల్యాండ్స్ని ఎట్లా స్కాములు చేసావని అడుగుతుంటే అతను ఒక దారుణమైన ఇది బయట పెట్టాడు. అదేంటంటే శ్రీకాంత్, ఈ చేమకుర్తి శ్రీకాంత్, తర్వాత ఈ రీతూ చౌదరి, వీళ్ళిద్దరు కూడా జగన్ బినామీలు, భారతిరెడ్డి బినామీలు. జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి, జగన్ బ్రదర్ వరుస వైఎస్ సునీల్ రెడ్డి, వీళ్ళ పేర్లతో కొన్ని ల్యాండ్స్ని నేను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను. అందులో ఒకరు ఒప్పుకోకపోతే వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళని కిడ్నాప్ చేసి గోవా తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి ₹1 కోటి వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అబ్బాయిని వదిలిపెట్టారు. సో వీళ్ళందరూ కలిసి ఈ బినామీ పేరుతో, శ్రీకాంత్ పేరుతో, రీతూ చౌదరి పేరుతో 700 ఎకరాలు నేనే రిజిస్ట్రేషన్ చేశాను. అది కూడా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద. మామూలుగా ఇబ్రహీంపట్నం అంటే ఆ పరిధిలోనే చేయాలి కదా, కానీ అట్లా కాదంట. ఇది వచ్చి విశాఖపట్నం, రాజమండ్రి, కడియం, కాకినాడ, ఇబ్రహీంపట్నం, విజయవాడ ఈ ఏరియాల్లో ఉండే అనేక ల్యాండ్స్ నేను వీళ్ళకి చేశాను. టోటల్ వర్త్ 700 కోట్లు అని అతను చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అతను లేఖ రాశాడు, చంద్రబాబుకనేమో ఒకరు రాశాడు, ఇదే తెలుగుదేశం మీడియా వాళ్ళు. ఇంకొకరేమో అతను ఏసీబీ నాయకులకు చెప్పినట్టుగా వచ్చిందని. చంద్రబాబుకి లేఖ రాసి ఉంటే ఆ లేఖ బయట రావాలి, అది లేఖ రాలేదు. తర్వాత వీళ్ళు ఈ ఆస్తులు ఎవరివి, రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులు ప్రైవేటు వ్యక్తులవా, ప్రభుత్వానివా అనేది ఏమీ రాయలేదు. సో ఏదో ఒక, అంటే అదేదంటారు కదా, తోక దొరికిందంటే పులి ఉందన్నట్టుగా తోకను పట్టుకొని అసలు తోక ఉందా లేదా కూడా తెలియదు ఈ న్యూస్లో. ఇదేంటంటే రీతూ చౌదరి అనే అమ్మాయి రావడం వల్ల మీడియా అటెన్షన్ వచ్చింది.
ఇది ఫైనల్గా రీతు చౌదరికి మాత్రం హెల్ప్ అయ్యేట్టుగా ఉంది. అమ్మాయి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఆ అమ్మాయి పాపులర్ అయ్యే అవకాశం ఉంది. ఆ అమ్మాయికి ఆల్రెడీ సినిమాల్లో ట్రై చేసుకుంటుంది. అమ్మాయికి చాలా, నేను కూడా 2-3 వీడియోలు చూసాను. అమ్మాయికి కొంత ఆస్పిరేషన్స్ బలంగానే ఉన్నాయి. దానికి హెల్ప్ అవ్వచ్చు, అంతకంటే ఏమీ లేదు. ఈ శ్రీకాంత్, చెముకుర్తి శ్రీకాంత్ ఖండన ఇచ్చాడని కూడా వాళ్ళే ఒక ఛానల్ వాళ్ళు పెట్టారు. అదేంటంటే నా పేరుతో అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్టు, అతని మీద కూడా ఏసీబీ కేసులు జగన్ ప్రభుత్వమే పెట్టిందని కూడా అతను చెప్పాడని చెప్తున్నారు. అతను ఎవరు, అతను ఏం జాబ్ చేశాడు, గవర్నమెంట్ ఎంప్లాయే కాదా, అతని మీద ఏం కేసులు ఉన్నాయి కూడా ఎవరు రాయలేదు. అంటే ఇదంతా కూడా ఏదో టైటిల్ కోసం ఏదో ఒక కుక్ చేసి భారతిరెడ్డిని, జగన్ రెడ్డిని దీంట్లో ఇరికిచ్చి ఒక పెద్ద ల్యాండ్ స్కాము అనేది ఇప్పటివరకైతే ఉంది. ఉన్న సమాచారం నిజంగా ఉందా లేదో మనకు తెలీదు. ఇప్పటి వరకు వీళ్ళకి కూడా వీళ్ళ దగ్గర కూడా సరుకు లేదనేది మాత్రం అర్థమైంది. ఈ మీడియా దగ్గర విషయం ఉంటే రాసేవాళ్ళు కదా, ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే టైటిల్ పెట్టడానికి సరిపోయే వీళ్ళ పేర్లు మాత్రం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ పేర్లకు కూడా రీతు చౌదరికి శ్రీకాంత్ సెకండ్ వైఫ్ అని రాస్తున్నారు, అంత తప్ప ఇంకేమీ లేదు. కిడ్నాప్ అంటున్నారు. ఎవరిని కిడ్నాప్ చేశారో పేరు రాయాలి కదా. పోనీ ఎవరిని కిడ్నాప్ చేశారు, వాళ్ళు ఎవరు, ఏమీ లేదు అసలు. తలా తోక ఏమీ లేని ఒక న్యూస్ ఐటమ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు తప్ప దీంట్లో అయితే నాకు ఇప్పటి వరకు నేను చేసిన పరిశోధనలో ఏమీ లేదు. ఇంకేమన్నా బయట పెడతారా లేదా చూడాలి తెలుగుదేశం మీడియా. అంటే ఏదో ఒక ట్రై చేసి, ఇప్పుడు సజ్జల స్కామ్ ఒకటి నడుస్తుంది, స్కామ్ అని చెప్పి, అది కూడా ఇందాక చెప్పాను, అది కూడా ఏమీ తలా తోకలేని వ్యవహారం. అది కూడా సజ్జలకి ఏ రకంగానూ దాంట్లో లింక్ పెట్టడానికి అయితే ఇప్పటి వరకు ఉన్నది ఏమీ లేదు. దాంట్లో ఏదో ఒక స్కాములు అని బయటికి తీస్తున్నట్టు మీడియా ట్రయల్స్ పనికొస్తాయి తప్ప రియల్గా ఏమీ జరగదు. ఇది అంతకంటే తలా తోకలేదు దీనికైతే. చెముకుర్తి శ్రీకాంత్, ఆయన సెకండ్ వైఫ్ రీతు చౌదరి అనేది మాత్రమే వస్తుంది తప్ప ఇంకేమీ లేదు దీంట్లో. వాళ్ళు ఆ 700 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. ల్యాండ్స్ పైగా ఇన్ని టౌన్లలో వాళ్ళిద్దరు కలిసి చేసుకోవాలంటే, ఈ రీస్టార్ట్ చేశాడంటే చేసి ఉండొచ్చు, పాజిబుల్ కాదని నేను అనట్లా, జరిగుండొచ్చు. కానీ మరి జగన్ ప్రభుత్వంలోనే నా మీద కేసులు పెట్టారని శ్రీకాంత్ అంటున్నాడు. శ్రీకాంత్ ఛాలెంజ్ చేస్తున్నాడు, వాళ్ళు రాసిందే. శ్రీకాంత్ ఛాలెంజ్ చేశాడు, నా పేరు మీద 1 సెంట్ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నా కూడా నా పేరు మీద కానీ రీతు చౌదరి పేరు మీద కానీ నిరూపించండి అని అతను అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పటికైతే ఏమీ లేదు. ఏసీబీ నిజంగానే ధర్మసింగ్ అని అతన్ని విచారిస్తుందా, ధర్మసింగ్ నిజంగా ఇవన్నీ చెప్పాడా, చెప్పుంటే మళ్ళీ దాంట్లో ఇప్పుడు భారతిరెడ్డి, జగన్, సునీల్, నాగేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా జగన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళని దీంట్లో ఇరికిచ్చి మీడియాలో హైప్ చేయడానికి రాస్తున్నారా, నిజంగానే ఇది ఉందా అనేది తేలడానికి టైం పడుతుంది. తేలితే కానీ మనం దీని మీద కరెక్ట్గా వ్యాఖ్యానించలేం. ఇప్పటి వరకు ఇది